నువ్వు లహరిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని నువ్వేదో నన్ను కాపాడడానికి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు, నన్ను విసిగించుకో. అమ్మో, నందిని వచ్చింది. అసలు అక్కేంటి ఇక్కడి దాకా రావడం ఏంటి? గాయత్రికి ఎలా పరిచయం అయింది? నేనిక్కడ ఏం చేస్తున్నానో తెలుసుంటే దొరికిపోయేదాన్ని కదా. డ్రైవర్గా పని చేస్తున్నాను అని చెప్పాను. ఇలా వేరే వాళ్లలా నటిస్తున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అక్క నా తాట తీసేస్తుంది. త్వరగా అక్కకి తెలియకుండా ఇక్కడ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. సత్య, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో. ఏమే సత్య, ఈ విషయం నీకు తెలుసా? ఆ జితేంద్ర గాడు ఊళ్ళోకొచ్చాడే. ఆడు ఊళ్ళోకొచ్చి ఆ రౌడీ వెధవలతో మాట్లాడటం నేను విన్నాను సత్య. వాడు నందినిని ఏదో చేస్తానంటున్నాడు. నీ నానేమో తాగుబోతూ, నువ్వు కూడా ఇంట్లో లేవు. అసలే ఆ జితేంద్ర గాడిని నమ్మలేము. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. సత్య, ఏమైంది? ఆ జితేంద్ర తప్పించుకున్నాడంటే కృష్ణ. అమ్మో, ఆ బ్యాడ్ బాయ్ గాడా? వాడు నందిని ఏమైనా చేస్తాడేమో. అవును కృష్ణ, వాడు ఆ రౌడీ వెధవలతో కలిసి నందిని గురించి మాట్లాడుతున్నాడంట. ఆ అక్కనేదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్దాం పద. పద. త్వరగా రండి. మీకెవరికీ తెలియకుండా సత్య ఇంట్లో ఘోరం జరుగుతుంది. ఏంటయ్యా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మా అన్న జితేంద్ర అన్నకి నందినికి సంబంధం ఉంది. పెళ్లికి ఒప్పుకోలేదు కదా, ఆ అశోక్ గాడికిచ్చి పెళ్లి జరిపించారు కదా. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు కాదు పిచ్చి పట్టింది. మీరే వెళ్ళి తలుపు కొట్టి చూడండి. లోపల ఎవరున్నారో మీకే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? నందిని అలాంటిది కాదు. మమ్మల్ని నమ్మకపోతే మీరే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయండి. ఆ నందిని ఎలాంటిదో మీకే తెలుస్తుంది. ఏయ్ రండే. నందిని, 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 నందిని. ఏంట్రా తాగొచ్చారా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. లోపల భార్య భర్తలుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి, ఏమైంది? అదే సత్య, నేను చెప్పాను కదా, జితేంద్ర తన రౌడీలతో కలిసి నందినిని ఏదో చేయబోయాడు. ఆ భగవంతుడి దయ వల్ల అశోక్ మీ అక్కతో పాటే ఉన్నాడు కాబట్టి సరిపోయింది.
చాలా థ్యాంక్స్ బావా. ఫోన్ చేసిన వెంటనే అక్క దగ్గరికి వచ్చావు. ఏంటి సత్య? బావా, ఆ అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అర్జెంటుగా నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే, ఇప్పుడే వెళ్తాను. సరే బావా. పద కృష్ణ. నందిని, ఎందుకు కంగారు పడుతున్నావు? నేను వచ్చాను కదా, నువ్వేం భయపడకు. అక్క, వాడు నీ జోలికి రాకుండా గట్టిగా ఇచ్చా. ఇక నువ్వేం భయపడక్కర్లేదు. అసలు జితేంద్రాన్ని ఎవరు పిలిపించారు? ఏం జరిగింది? ఆ జితేంద్ర గాడు అక్క జోలికి రాకుండా ఉండాలంటే ఆ అత్తయ్యకిస్తానన్న ఆ డబ్బులు త్వరగా ఏర్పాటు చేసి ఆ అక్కని బావని ఒకటి చేయాలి కృష్ణ.